దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, ఈ ప్రపంచంలో ధనవంతులైన వారికి, భోగభాగ్యాల్లో తొలతూగే వారికి లేని ఒక గొప్ప ధన్యత, ఆయన సన్నిధిలో ఆనందించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. లోకం చేత తృణీకరింపబడినటువంటి వారమైన మనల్ని అవమానాల చేత, నిందల చేత, బంధుమిత్రుల యొక్క వ్యసనకరమైనటువంటి మాటల చేత, పెళ్లి చూపుల చేత గురి కాబడి మనసులో ఈ స్థిరత్వాన్ని కోల్పోయి జీవితమే భారమై బ్రతికే వద్దనుకున్నటువంటి సందర్భంలో యేసయ్య ప్రేమ మనల్ని ఎంతగా ప్రేమించింది అంటే, ఈ లోకంలో ఉన్న బంధువులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, కన్నవారే ఆదరించకపోయినా, ఉన్నవారు పట్టించుకోకపోయినా యేసయ్య ప్రేమను అనుభవిస్తూ బ్రతికేస్తే చాలు అనే విధమైన ఉన్నతమైన ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. క్రైస్తవుడి లోకంలో ఐశ్వర్యాన్ని చూచి బ్రతకడం, అంతస్తులు చూచి బ్రతకడం, పదవుల కోసం బ్రతకడం, సొంత ప్రయోజనాల కోసం బ్రతకడం. యేసు వైపు చూచిన వాడు యేసు ప్రేమ కోసం బ్రతుకుతాడు, యేసు ప్రేమను పంచటం కోసం బ్రతుకుతాడు. చాలా మంది మనసు లోకంతో ముడివేయబడి మానవ సంబంధాల మీద అమితమైన ప్రేమను పెంచుకుని, తల్లిదండ్రులైతే పిల్లలే సర్వస్వం అని బ్రతుకుతారు, భార్య భర్త సర్వస్వం అనుకుంటుంది, భర్త భార్యే సర్వస్వం అనుకుంటాడు. కొందరికి ఇహలోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు సర్వస్వం అనుకుంటారు, అధికారాలు సర్వస్వం అనుకుంటారు. ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కోణంలో చూచి అమితంగా ప్రేమిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనుషుడు అభిమానించేవి, ప్రేమించేవి, ఆరాధించేవి మనిషిని అవమానిస్తూనే ఉంటాయి, కించపరుస్తూనే ఉంటాయి, మనిషిని విలువ లేని వాడిగా చూస్తూనే ఉంటాయి. వాటికి విలువ ఇచ్చే కొద్దీ మనల్ని విలువ లేని వారినిగా చూడడం ప్రారంభిస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి గనక మానవుడు విలువనిస్తే, దేవుణ్ణి మానవుడు ప్రేమిస్తే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ మట్టి మనిషిని మహిమగల తన రూపమునకు మార్చుకుని తన సింహాసనము చెంతన కూర్చుండబెట్టుకుంటాడు. అంతటి మహనీయుడు నేను ప్రకటించే దేవుడు. అందుకని సమాజంలో నీకు విలువ లేని చోట ఎంత మాట్లాడినా, ఎంత ప్రేమను పంచినా, ఎంత చక్కని బోధ చేసినా, విలువ లేని చోట చేసే బోధ, పంచే ప్రేమ, ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందో తెలుసా? శ్మశానాన్ని తలపిస్తుంది. కారణం ఏంటంటే, నీకెక్కడైతే విలువ ఉండదో అక్కడ నువ్వు పంచే ప్రేమ శ్మశానంతో సమానం, అక్కడ నువ్వు చేసే బోధ శ్మశానంతో సమానం. అలాంటి వారికి నువ్వు ఇచ్చే విలువ, ఈరోజు నీకున్న సమయం, నువ్వు ఖర్చు చేసే ప్రతి అంశం, ప్రతి దానిని దేవుని మహిమ కొరకు నువ్వు వెచ్చించగలిగితే అది నీకు నిత్య జీవం. శ్మశానం కంటే నిత్య జీవమే గొప్పది కదా. దేవుని ప్రేమ చాలా గొప్పది కాబట్టి అలాంటి ప్రేమను మన హృదయంలో భద్రపరచుకోవాలి.